Good evening, all, and welcome to Red Bus channel. Now we are going to Doha Festival City. మేము యాక్చువల్గా లుసైల్ బోలీవార్డ్ అంటే లుసైల్ స్టేడియం చూద్దామని చెప్పేసి వెళ్ళామండి. బట్ అక్కడ మాకు కొన్ని కారణాల వల్ల పోలీసెస్ వచ్చేసి యాక్సెస్ ఇవ్వలేదు పార్కింగ్ చేసుకోవడానికి. మేబీ ఓవర్ క్రౌడ్ అయి ఉండొచ్చు, లేదంటే పార్కింగ్ ఫిల్ అయి ఉండొచ్చు. అందుకే మేము మళ్ళీ దోహా ఫెస్టివల్ సిటీకి మూవ్ అయ్యాము. చూద్దాం ఇక్కడ దోహా ఫెస్టివల్ సిటీలో ఏమేమి ఉంటాయి ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. ఆ, మేము ప్రజెంట్ వచ్చేసి బేస్మెంట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఈ పార్కింగ్ ఏరియాలో ఆల్రెడీ చాలా ఇక్కడ ఫిల్ అయిపోయినాయి. మాకు ఇక్కడ క్లీన్ చేసేటువంటి సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి హెల్ప్ చేశారు పార్క్ చేసుకోవడానికి. అలా ఇక్కడ మేము మా వెహికల్ను పార్క్ చేసుకొని అలా వెహికల్ని పార్క్ చేసి మేము స్టార్ట్ అయ్యామండి లోపలికి. దీంట్లో వచ్చేసి చాలా డైనింగ్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, వాచెస్ చాలా దొరుకుతాయండి. ఈ యొక్క దోహా ఫెస్టివల్ సిటీ వచ్చేసి బిలాంగ్స్ టు రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఓన్డ్ బై బోబాత్ అల్ షమాల్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది చాలా పెద్దది అండి. ఖతర్లో వచ్చేసి వన్ ఆఫ్ ద అంటే ఇదొకటే పెద్దదని చెప్పను. ఇలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. అమాంగ్ మెనీ దేర్ ఆర్ సో మెనీ అదర్ మాల్స్ ఆల్సో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. దీంట్లో వచ్చేసి 400+ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ బ్రాండ్స్ ఉంటాయండి. ఇప్పుడే మేము లోపలికి స్టార్ట్ అయ్యాము. చూద్దాం. చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయండి. లైక్ హ్యార్వే నికోల్ అనేది ఇది చాలా ఓల్డ్ కంపెనీ అండి. లండన్లో ఎవరైతే ఉంటున్నారో అంటే యూకేలో ఉండే వాళ్ళకు ఈ కంపెనీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది 1831లో. అంటే చాలా ఓల్డ్, అంటే 190 years ప్లస్ కంపెనీ అండి ఇది. వీళ్ళు వచ్చేసి డ్రెస్సెస్, అలాగే కాస్మోటిక్స్, తర్వాత బెవరేజెస్, ఫుడ్, అలా అన్ని రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఈ కంపెనీలో. అలాగే చార్లెట్ టిల్బరీ అనే ఆవిడ వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ నెంబర్ 1 మేకప్ ఆర్టిస్ట్ అనమాట. చాలామంది ఫీమేల్స్కు తెలిసి ఉండవచ్చు ఈ యొక్క కంపెనీ గురించి. ఇంకా చూడండి, జో మ్యాలోన్, అలాగే ఇంకా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ దొరుకుతాయండి, అవుట్లెట్స్. ఇక్కడ ఇంకా డియోర్ బ్యూటీ బోటిక్. డియోర్ కంపెనీ వచ్చేసి చాలామందికి తెలిసే ఉండొచ్చు, పెర్ఫ్యూమ్ షాప్ అనమాట. ఈవెన్ ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి హైదరాబాద్, మేబీ వైజాగ్, విజయవాడలో కూడా దొరుకుతుంది అని అనుకుంటున్నాను. కాస్ట్లీ పర్ఫ్యూమ్ బ్రాండ్ అనమాట. ఈవెన్ ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ గూడ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే గ్యాడ్జెట్స్ దొరుకుతాయి, వాచెస్ ఉంటాయి, ఫైన్ జ్యువెలరీస్ కూడా దొరుకుతాయండి. మంచి మంచి డిజైన్ జ్యువెలరీస్, పర్ఫ్యూమ్స్, డియోర్ బ్రాండ్, అలాగే చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దొరుకుతాయి. తర్వాత ఐ గ్లాసెస్, స్పెక్టాకిల్స్, సన్ గ్లాసెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అలాగే యాజ్ ఐ సెడ్ వెరైటీ ఆఫ్ ఫ్యాషన్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ ఉంటాయండి. మేము వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ సేమ్ ఫ్యాన్ జోన్ లాగా ఇక్కడ ఒకటి పెడితే మేము అది చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామండి. ఫిఫా కాబట్టి చాలా ఇంటర్నేషనల్ పీపుల్స్ విజిట్ చేస్తారు కదా. ఒకసారి మీ అందరికీ చూపిద్దామని వచ్చాము. ఇక్కడ కస్టమర్ కేర్ అంటే ఈ మాల్లో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ని అడుగుతున్నాం అనమాట డైరెక్షన్స్. ఆవిడ ఏం చెప్పారంటే మాకు అక్కడికి యాక్సెస్ వచ్చేసి ఉంది, బట్ ప్రియర్గా ఒక సైట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి, ప్రియర్ రిజిస్ట్రేషన్. లేదంటే మార్నింగ్ వస్తే మేము మీకు ఒక హ్యాండ్ బ్యాండ్ ఇస్తాము, ఆ హ్యాండ్ బ్యాండ్ గుండా కూడా మీరు లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పారు. సో ఎనీహో మాకు ప్రజెంట్ అయితే అంటే యాక్సెస్ లేదు. బట్ స్టిల్ వచ్చేసి ఈ ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేయమని చెప్పారు. సో మేము వెళ్తున్నాం అనమాట. ఆ యొక్క ఏరియా ఏదైతే సెలబ్రేషన్స్ జరుగుతుందో, ఫిఫా సెలబ్రేషన్స్ అంటే స్క్రీన్స్ పెట్టారంట,
అలాగే కిడ్స్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా, అంటే గేమింగ్ జోన్స్ కూడా పెట్టారంట కిడ్స్కు. వెళ్ళి చూస్తాం. అలాగే ఇప్పుడు మధ్యలో వచ్చేసి కొన్ని టీ షర్ట్స్ అండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మ్యాచ్కి వెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సినటువంటి యాక్సెసరీస్, టూల్స్ ఇవన్నీ ఇక్కడ టీ షర్ట్స్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, లేదంటే హెయిర్ కలరింగ్ కానివ్వండి, అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూడండి, జారా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అనమాట డ్రెస్సెస్కు. చాలామందికి తెలిసే ఉండుండొచ్చు. ఎవరైతే ఆ, అంటే ఖతర్కు మూవ్ అవ్వాలనుకుంటున్నారో కొందరు ఆఫ్ షోర్ అండ్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేదంటే ఈవెన్ ఎవరికన్నా ఆఫర్ వచ్చి ఉండొచ్చు ఖతర్ రావాలని. మేబీ ఇంజనీర్స్ లైక్ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, లేదంటే ఎవరన్నా బిజినెస్ చేయాలనుకున్నా కానివ్వండి. ఖతర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయంటే సేమ్ వెస్ట్రన్లో ఏమైతే బ్రాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాయి. ఎందుకంటే రిచెస్ట్ కంట్రీ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. సో మేము ఎక్కడైతే వాళ్ళు చెప్పారో ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్ జోన్, అక్కడికి మూవ్ అవుతున్నాము. చూడండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇన్సైడ్ వచ్చేసి ఇంటీరియర్ వండర్ఫుల్ అనమాట. చాలా బాగుంటుంది ఇంటీరియర్. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి ప్లేస్ ఇది కూడా. ఇది ఆల్మోస్ట్ విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానీ ఇప్పుడు ప్రతి చోట మాల్స్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయండి. ఈవెన్ అక్కడ కూడా దొరుకుతాయి. నేను చూపిస్తున్నాను అనమాట. ఎవరన్నా ఖతర్ రావాలనుకుంటే ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట, గైడ్లైన్స్ లాగా. ఇక్కడ కూడా హెల్ప్ డెస్క్ పెట్టారండి. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తే. ఇది చాలా పెద్ద మాల్ అండి. చాలా ఎంట్రన్స్ కానివ్వండి, ఎగ్జిట్ కానివ్వండి, చాలా పెద్దదన్నమాట ఇది. డైనింగ్స్, నెంబర్ వన్ బ్రాండెడ్ డైనింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి డిజైన్, చాలా బాగుంటుంది డిజైన్. లైటింగ్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మాల్ బయట వచ్చేసి ఐకియా ఐకియా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉంది ఇది. ఖతర్లో వచ్చేసి ఒకే ఒక ఐకియా ఉందండి. దీన్ని జస్ట్ పక్కనే వచ్చేసి ఐకియా ఉందన్నమాట. అది 2013లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీని పక్కనే ఉంది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి ఫ్యాన్ ఫెస్టివల్ జోన్ కోసం. అంటే లిమిటెడ్ పీపులే అండి, ఎక్కువ క్రౌడ్ ఏం రాదు. అంటే ప్రతి చోట వీళ్ళు కూడా ఏదో ఒకటి ఒక సందడి చేయాలని చెప్పేసి అరేంజ్ చేశారు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇది మా అకామిడేషన్కు దగ్గరలో ఉండేటువంటి మాల్ ఇది. అలాగే చూడండి బయట వ్యూ. నేను ఐకియా చెప్పాను కదండి, బయట ఉందని చూడండి ఐకియా. ఇక్కడ దోహా ఫెస్టివల్ సిటీ ల్యాండ్ మార్క్ అది. ఎవరైతే షమాల్ రోడ్లో వెళ్తారో వాళ్ళకు కనిపిస్తుందండి. షమాల్ రోడ్లో అంటే దోహా నుంచి అల్కోర్ వెళ్ళే దారిలో ఇది ఉంటుంది అనమాట, ఆపోజిట్ టు ఖర్తియాత్. మేము ఎంక్వైరీ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో మాకు అక్కడ బయట ఉండేటువంటి సెక్యూరిటీ చెప్పారు, కొంచెం ముందుకు వెళ్ళండి కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారనమాట. నాట్ ఓన్లీ ఇండోర్ యాక్టివిటీస్, సమ్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. మీకు ఇండోర్ యాక్టివిటీస్ వచ్చేసి నేను కిడ్స్ జోన్కి కూడా వెళ్ళాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియో చూడండి.
చూడండి రోల్స్ రైస్ కార్ సూపర్ ఉందండి, అమేజింగ్ అవసరం అనమాట. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, సూపర్ రోల్స్ రైస్ కార్ అండి, చాలా బాగుంది. రేంజ్ రోవర్, ఈవెన్ రేంజ్ రోవర్ కూడా కలర్ వచ్చేసి సూపర్ ఉందండి కాంబినేషన్. ఎస్ వచ్చామండి, ఫైనల్గా ఎంట్రీ ఇచ్చాము. వాళ్ళు వచ్చేసి ఈ టైంలో మ్యాచ్ లేదు కాబట్టి మమ్మల్ని ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. అదే లేదంటే ముందు ప్రీ రిజిస్ట్రేషన్ కావాలి, లేదంటే ఒక బ్యాండ్ కూడా కావాలి. బ్యాండ్ వచ్చేసి మనం ఎర్లీగా మార్నింగ్ వస్తే వాళ్ళు బ్యాండ్ ఇస్తామని చెప్పారు. మేము నైట్ వచ్చాము కాబట్టి మాకు లేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మేము రిసెప్షన్లో కిడ్స్ జోన్ రిసెప్షన్ కౌంటర్లో వచ్చేసి అడుగుతున్నాం అనమాట, ఏంటి ప్రొసీజర్ ఏంటి గేమ్స్ ఆడడానికి అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండేటువంటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మాకు చెప్పారనమాట, ఇది గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి, అంటే ఎస్పెషల్లీ పిల్లలు ఆడుకోవడానికి, బట్ నాట్ ఫ్రీ, చార్జబుల్ అనమాట. ఆవిడ మాకు 15 రియాల్ వచ్చేసి చెప్పారనమాట ఒక టికెట్, ఈచ్ గేమ్ ఆడడానికి 15 రియాల్. ఇక్కడ చూడండి గేమ్స్ వచ్చేసి మీకు హ్యాంగింగ్ అనమాట, హ్యాంగ్ టైం. ఎవరైతే 2 minutes హ్యాంగ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఆ పక్కన ఉండేటువంటి పోల్స్ పక్కన ఉండేటువంటి ఉన్నాయి చూడండి టాయ్స్, అవి వచ్చేసి ప్రైజ్గా ఇవ్వబడతాయి. హ్యాంగ్ టైం 2 minutes హ్యాంగ్ అవ్వాలి. బట్ ఇది కష్టమేనండి పిల్లలకు, ఈవెన్ పిల్లలకే కాదు, ప్రాక్టీస్ లేని పెద్దలకు కూడా ఇది కష్టమైనటువంటి గేమే. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఏమేం గేమ్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి రింగ్ టాస్ గేమ్ ఉంది, కొన్ని టాయ్స్ కూడా అరేంజ్ చేశారు పక్కనే. ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి 20 రింగ్స్ ఇస్తారు. ఈ 20 రింగ్స్లో వచ్చేసి 7 వచ్చేసి ఆ గ్లాస్ బాటిల్స్లో వేయాలండి. గ్లాస్ బాటిల్ అంటే మనం కూల్ డ్రింక్స్ తాగుతాం చూడండి, స్ప్రైట్, పెప్సీ, అలాంటి ఎంటీ గ్లాస్ బాటిల్స్లో మనం రింగ్ వచ్చేసి విసరాలి. విసిరితే 7 20 రింగ్స్ ఇస్తారు. ఇది చాలా సింపుల్ కాదండి. 20 రింగ్స్ వచ్చేసి ఒకే సైజులో ఉండవు, అవన్నీ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, స్మాల్ పెద్ద ఇవన్నీ ఉన్నాయి. 7 పడితే గిన మనకు అక్కడ ఉండేటువంటి టాయ్స్ వచ్చేసి గిఫ్ట్గా ఇస్తారు, అంటే ప్రైజ్ అనమాట. అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి హూప్ షాట్స్ చూడండి. హూప్ షాట్స్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ హూప్ షాట్ చూడండి, ఆ బాస్కెట్లో వచ్చేసి బాల్ విసరాలి. నెక్స్ట్ వచ్చేసి నాక్ డౌన్ అంటే ఏం లేదండి, కప్స్ అరేంజ్ చేస్తారు, మనం బాల్తో వాటిని విసరాలి. ఐ థింక్ చూడండి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాశారు. అలాగే నెక్స్ట్ గేమ్ వచ్చేసి బెలూన్ డాట్స్. వాళ్ళు ఒక యారో ఇస్తారండి, ఆ యారోస్తో అక్కడ ఉండేటువంటి బెలూన్స్ని వచ్చి షూట్ చేయాలన్నమాట, విసరాలి. సో వీటిల్లో చూడండి అక్కడ పైన ఉండేటువంటి టాయ్స్ అంటే టెడ్డీ బేర్ లాంటివి వచ్చేసి మనకు ప్రైజెస్గా ఇస్తారు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనం అనదర్ ప్లే ఏరియాకి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి కిడ్స్ జంపింగ్ ఏరియా వచ్చేసి అరేంజ్ చేశారండి. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. దీనికి పేమెంట్ వచ్చేసి ఏం లేదండి, నో ఛార్జ్, బట్ క్యూలో వచ్చేసి నిలబడాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి కలరింగ్స్తో డిజైన్ చేశారు సెటప్. క్రేయాన్స్ ఏరియా అనమాట, కలరింగ్స్ వేయాలన్నమాట, స్కెచెస్ అవన్నీ వచ్చేసి సెటప్ చేశారు టేబుల్స్ పైన. అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా అరేంజ్ చేశారండి క్రేయాన్స్తో. అక్కడ ఉండేటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆ టీంకు వాళ్ళు సెటప్ చేసుకుంటూ ఉన్నారు, అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. ఆయన ఏం చెప్పారంటే ఆఫ్టర్ 10 PM వచ్చేసి ఎక్కువ పిల్లలు వస్తారు, అప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో స్లోగా అనేది అక్కడ పిల్లలు గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ రాశారు. అలాగే నెక్స్ట్
ఇక్కడ ఏవో కొన్ని బాల్స్ అరేంజ్ చేశారండి, వైట్ అండ్ బ్రౌన్ కలర్లో. చూద్దాం, ఇది ఖతర్ నేషనల్ కలర్స్ అన్నమాట, నేషనల్ ఫ్లాగ్ కలర్స్. చూడండి, ప్రతి చోట వచ్చేసి వీళ్ళు గ్రీన్ కలర్లో డిజైన్ చేశారు, అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉందండి బాగా. వావ్. చూడండి బాల్స్, ఇవన్నీ వచ్చేసి ఫుట్బాల్స్ అండి. ఫుట్బాల్స్ ఖతర్ నేషనల్ ఫ్లాగ్ అరేంజ్మెంట్ చేశారండి. చూడండి చాలా బాగుంది. వావ్. ఇది వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందంట అండి, రికార్డ్ హోల్డర్ అనమాట ఈ ఖతర్. సెక్యూరిటీ చెప్పడం ప్రకారం అయితే 6500 బాల్స్ యూజ్ చేశారంటండి. సో అందుకోసం దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారండి ఈ అరేంజ్మెంట్ కోసం. 6500 బాల్స్ చూడండి, వైట్ కలర్స్ అండ్ బ్రౌన్ కలర్ బాల్స్. వండర్ఫుల్ డిజైన్, చాలా బాగుందండి, సూపర్. 6500 balls, that is the reason they got Guinness World Record. అలాగే ఈ సరౌండింగ్స్ వచ్చేసి చూడండి, సెటప్ సీటింగ్ ఇచ్చాడు. అలాగే కొంచెం దూరంలో అవి స్క్రీన్స్ అండి. 10 PMకి వచ్చేసి ఫిఫా మ్యాచ్ ఉంది, సో అప్పుడు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ప్రియర్గా బ్యాండేజ్ కావాలి, లేదంటే ప్రియర్ రిజిస్ట్రేషన్ కావాలి. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అవి కూడా వచ్చేసి సెకండ్ స్క్రీన్ అండి, విత్ సీట్ అనమాట. సో ఇదండి దోహా ఫెస్టివల్ గురించి. సో వాళ్ళు వచ్చేసి రెండు అవుట్డోర్ అండ్ ఇండోర్ రెండు ప్లాన్ చేసుకొని వచ్చే కస్టమర్లను ఎంటర్టైన్ చేయడం కోసం అరేంజ్ చేసుకున్నారండి ఇది.